అనేకమైన అద్భుతాలు పొందాలని ఆశ ఎంతమందికి ఉందండి? అందరికీ ఉంది కదా. అనేకమైన అద్భుతాలు పొందాలంటే అవిశ్వాసం ఉంటే దేవుడు చేయడంట. చెయ్యాలనున్నా ఆయన ఆగిపోతాడు. ఎందుకంటే ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు. అవిశ్వాసులకు అద్భుతాలు చూసే అదృష్టం ఉండదు. అర్థమైందండి? అవిశ్వాసులకు అద్భుతాలు చూసే ధన్యత దొరకదు. అవిశ్వాసులకు అద్భుతాలు అనుభవించే అర్హత కూడా ఉండదు. అద్భుతాలు చూడాలని ఆశ ఉందా? అద్భుతాలు పొందాలని ఆశ ఉందా? నువ్వు అభ్యంతరపడడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని కల్లారా చూస్తూనే ఉన్నారు కుటుంబం. ఒక బహుజన సమూహంలో అయితే అప్పుడప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారికి అవకాశం దొరికిన కొలది వచ్చి ఒక అద్భుతం పొందుకొని వెళ్తూ ఉన్నారు. కానీ స్వకీయులే ఆయనను అంగీకరించలేదనే మాట కూడా చూస్తామండి. హిజ్ ఓన్ ఫ్యామిలీ కుడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. ఆయన అంగీకరించలేకపోయారు. అవిశ్వాసాన్ని వారు కనుపరిచారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రోమా శతాధిపతి విన్నాడు, విశ్వాసం కలిగింది. ఎంత విశ్వాసంతో వచ్చాడంటే, నా ఇంట్లో నువ్వు అడుగు కూడా పెట్టక్కర్లేదయ్యా అంటే, ప్రాబబ్లీ హీ థాట్ నాకు అర్హత లేదు అని. ఒకటి ఏసే నా ఇంటికి వచ్చి వెళ్ళేలోపు ఇంకా 10 మందికి స్వస్థత అవుతుంది కదా. అర్థమైందండి? అతని ఆలోచనలో బహుశా నా ఇంటికి వచ్చి ఆయన అద్భుతం చేయడం కన్నా ఆయన ఒక మాట చెప్తే అద్భుతం అయిపోద్ది, ఇంకా 10 మందికి ఆయన మేలు చేస్తారు కదా ఆ సమయంలో అనే భావన కూడా బహుశా ఆయన మనసులో ఉండుండొచ్చేమో. యేసయ్య నువ్వు మాట మాత్రం సెలవి చాలు, నా దాసుడు స్వస్థపడతారు అనగానే 10వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా. ఇశ్రాయేలులో లేని విశ్వాసము ఒక రోమా శతాధిపతులు నాకు కనబడతా ఉంది. ఎంత ఆశ్చర్యం! కొన్నిసార్లు బయట వాళ్ళలో ఏదైనా ఘనత ఉంటే మనం దాన్ని చెప్పడానికి ఇష్టపడం కదా. మన వాళ్ళనే పొగుడుతూ ఉంటాం. వాళ్ళలో తప్పులు ఉన్నా కూడా మన వాళ్ళు అల్టిమేట్ అన్నట్లు ఉంటుంది మన ధోరణి. కానీ యేసయ్య నిష్పక్షపాతంగా ఒక రోమా శతాధిపతి, ఆయన లాంటి విశ్వాసము నేను ఇశ్రాయేలీల్లో కూడా ఎక్కడా కనుగొనలేదయ్యా, ఎంత గొప్ప విశ్వాసం అని అతని విశ్వాసాన్ని కొనియాడినట్లుగా మనం గమనిస్తున్నాము. వెంటనే యేసే చెప్పిన మాట 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు, దిస్ ఇస్ పాయింట్ టు బి నోటెడ్, అట్ ద సేమ్ అవర్, అట్ ద వెరీ అవర్ అని ఉంటుందండి. ఇక్కడ యేసయ్య వెళ్ళు, నీ విశ్వాసం ప్రకారము అతను స్వస్థత కలుగుతుంది అని యేసయ్య చెప్పిన ఆ మాట వచ్చిన అదే క్షణము, అదే నిమిషము అక్కడ ఇంటి దగ్గర అద్భుతం జరిగిందంట. ఎలా తెలిసిందంటే వెళ్ళాక చెప్పారు. కరెక్ట్గా 10 నిమిషాల క్రితమేనండి జరిగింది. ఇతను టాలీ చేసుకుంటే 10 నిమిషాల క్రితమే యేసయ్య మాట పలికారు. ఎంత గొప్ప దేవుడు అండి. బహుశా ఆ శతాధిపతి యొక్క దాసుడు తన జీవితంలో ఆ గడియ కొరకు ఎంత ఎదురు చూసుంటాడో. పక్షవాయువు వస్తే కొన్నిసార్లు ఇంకా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. కొంతమంది ఇంకా జీవితకాలం అంతా అలా పడకకే పరిమితం అయిపోయి అలా సేవలు చేయించుకుంటూనే వారి జీవితము గడిచిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో అంటే ఫిజియోథెరపీ, రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చి కొంతవరకు కోలుకోగలుగుతున్నారు. కానీ ఆ కాలంలో ఒక వ్యక్తికి పక్షవాయువు వచ్చిందంటే కొన్నిసార్లు ఇక జీవితాంతం ఆ పడకకే పరిమితము. ఆ దాసుడంటే ఎంతో దయగలిగిన శతాధిపతి యేసయ్య వద్దకు వచ్చి ఆ అద్భుతమైన మాట పొందుకున్నాడండి. ఏం పొందుకున్నాడండి? ఆ మాట, నీకు స్వస్థత కలుగుతుంది అని యేసయ్య పలికిన ఆ మాట పొందుకోగానే అతని జీవితంలో కార్యం జరిగింది. ఎందుకు అద్భుతం జరిగిందంటే హీ యాక్సెప్టెడ్ దట్ జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. యేసయ్యకు సర్వాధికారం ఉంది అని ముందు అంగీకరించాడు. ఇందాక మనం చూసాం, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయనను గూర్చి అభ్యంతరపడ్డారని. ఈ రోజుల్లో కూడా యేసయ్యను గూర్చి అభ్యంతరపడేవారు చాలామంది ఉన్నారండి. వారు అభ్యంతరపడ్డమే కాదు, 10 మంది కూడా యేసయ్యను గురించి అభ్యంతరపడేలాగా వారు మాట్లాడుతూ ఉంటారు. వారు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వారు అనుకుంటారు యేసయ్యకు దూరంగా మనుషులను తీసుకువెళ్ళడం అది పెద్ద హీరోయిజం అనుకుంటారు. అని వారికి అర్థం కావట్లేదు. యేసయ్యకు దూరంగా వెళ్ళి వారు నష్టపోతున్నారు, యేసయ్యకు దూరంగా అనేక మందిని తీసుకువెళ్ళి వారిని కూడా నష్టపరుస్తున్నారని అర్థం కావట్లా. కానీ అందుకే దేవుని వాక్యంలో అభ్యంతరములు రాక మానవు, కానీ అది ఎవరి వలన వస్తుందో వానికి శ్రమ అని.
చాలాసార్లు కొంతమంది అభ్యంతరకరంగా ఉంటారు సంఘంలో, అభ్యంతరపరుస్తారు చాలామందిని. దే ఆర్ లైక్ అ స్టంబ్లింగ్ బ్లాక్. తోటి విశ్వాసులు దేవునిలో ముందుకు వెళ్లకుండా, సంఘానికి రాకుండా, దేవుని ప్రేమించకుండా వారొక అడ్డుబండలా తయారైపోతారండి. వాళ్ళు అనుకుంటారు, నా వల్ల కొంతమందినైనా మందిరానికి వెళ్లకుండా ఆపానండి. ఆ మధ్యకాలంలో ఒక యవనస్తుడు నాతో చెప్తున్నాడు, నా గోల్ ఏంటంటే 1000 మంది నరకానికి తీసుకెళ్లాలంట. ఏంటంట? ఐ వాజ్ రియలీ షాక్డ్. ఎందుకంటే అట్లాంటి గోల్ నేను ఎప్పుడు వినలేదండి. అంత కఠినమైన హృదయము, అంత కఠినమైన ఆలోచన అపవాది కలుగజేశాడు. ఈ అబ్బాయి ఛాన్స్ ఇచ్చాడు అపవాదికి. ఆ యవనస్తుడు అంటా ఉన్నాడు, 1000 మందిని నరకానికి ఈడ్చుకెళ్ళడం నా గోల్ అన్నాడు. సౌలు కూడా అలాగే అనుకున్నాడు. నాయన దమస్కు మార్గంలో బండ హృదయాన్ని బద్దలు చేశాడు దేవుడు, అంతే జీవితాన్ని మార్చాడు. 1000 మందిని చంపుదాం అనుకున్నాడేమో సౌలు టార్గెట్ ఏంటో మనకు తెలియదు. 1000 మంది క్రైస్తవులను, దేవుని మార్గంలో ఉన్న వారిని హతమార్చాలనుకున్నాడేమో. ఈరోజు లక్షల కోట్ల మందికి దీవెనకరంగా దేవుడు పౌలు భక్తుని మార్చాడు. హల్లెలూయా. అతను చేయాలనుకుంటున్న డ్యామేజ్ ఇంతే, కానీ దేవుడు అతని జీవితాన్ని మార్చాక ఒక కన్స్ట్రక్టివ్ వేలో, పౌలు భక్తుడు చనిపోయి ఎంతకాలమైంది, ఇన్ని వందల వేల సంవత్సరాలలో ద వే హీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఎంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడండి దైవజనుడు. ఆయన రాసిన ఉత్తరాలు నూతన నిబంధన గ్రంథంలో దాదాపు 13 పత్రికలు, పుస్తకాలు కలిపి మనం చూసినట్లయితే ఆయన దేవుని కొరకు రాసిన ఆ మాటలు, ఆయన సంఘాలను ప్రభావితం చేసిన విధానము నేటి క్రైస్తవ్యం మీద కూడా అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య, ఆ ఎఫెక్ట్, ఇది ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను అభ్యంతర పడుతున్నానండి దేవుని బట్టి. అభ్యంతర పడకు. మనుషులను బట్టి దేవునికి దూరం అవ్వకు. కొంతమంది మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారండి. ఇక్కడ మనుషులను సంతోషపెట్టడానికి కాదు కదా మనం మందిరానికి వస్తుంది, మనుషులను చూసి వెళ్ళడానికి కాదు కదా మందిరానికి వస్తుంది. మందిరానికి వచ్చినప్పుడు నీ ధ్యాస అంతా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవునితో నేను ఏం చెప్పుకోవాలి, దేవుని నుండి ఏం పొందుకోవాలి, నా జీవితాన్ని ఎలా సరిచేసి దాని మీద ఉండాలి ఫోకస్, అంతేగాని మనుషుల మీద కాదు. మనుషుల మీద ఉంటే అభ్యంతర పడడము ఈజీ ఏమో. యు మే గెట్ అఫెండెడ్ వెన్ యూ లుక్ ఎట్ పీపుల్, బట్ డోంట్ లుక్ ఎట్ పీపుల్ హూ అఫెండ్ యూ. నేను అభ్యంతరపరిచే మనుషుల వైపు చూడకు. ఒకవేళ మనుషులు అభ్యంతరపరిచినా నువ్వు అభ్యంతర పడకు. ఇంకొకరికి అభ్యంతర కారణంగా ఉండకు. నిన్ను చూసి 10 మంది దేవుణ్ణి ప్రేమించే వారిగా తయారవ్వాలి. నిన్ను చూసి 10 మంది విశ్వాసంలో ఎదగాలి. అలాంటి విశ్వాస పరిమాణం నీకు నాకు ఉండాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక. ఈ శతాధిపతి, అతని విశ్వాసం నేటికి మాట్లాడుతూ ఉందండి. అవునా కదా? శతాధిపతి చనిపోయాడండి. శతాధిపతి పొందుకున్న అద్భుతము అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. బట్ హిస్ ఫెయిత్ ఇస్ స్టిల్ స్పీకింగ్ అండ్ ఛాలెంజింగ్ ద బిలీవర్స్ టుడే. అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉందండి. అతను చనిపోయాడు, కానీ అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతూనే ఉంది. అతని విశ్వాసము ద్వారా ఈరోజు నీవు నేను కూడా సవాల్ చేయబడతా ఉన్నాం మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి. ఒక 100 సంవత్సరాలు అయ్యాక ఇక్కడ ఉన్న మనం ఎవరం ఉంటామా? మన పేర్లు కూడా ఎవరికి గుర్తుంటాయా? ఒక 100 ఏళ్ళు అయ్యాక. ఈరోజు నేను మిమ్మల్ని ఎవరైనా నిలబెట్టి మీ తాతగారు నాన్నగారు ఎవరండి అంటే చెప్పగలరా? అమ్మగారి తరపునైనా నాన్నగారి తరపున నేను చెప్పలేను. మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగితే రండి, సన్మానం చేస్తా. తాతగారి పేరు వరకే, ఇంకా ఆ తర్వాత మనం కూడా చరిత్ర పుటల్లో ఒక 100 సంవత్సరాలు అయ్యి కలిసిపోతామండి. నువ్వు ఏ ఇంటి కొరకు పాకులాడి రూపాయి దాచి ఇంద్రభవనంలా కట్టేసుకొని, లేదంటే అబ్బా నా సొంత ఇల్లండి ఎంత మమకారంగా నువ్వు కట్టుకున్నావో, అది 100 ఏళ్ళు అయ్యాకని ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు అందులో, అంతేనా? మనం తిరిగే వాహనాలు ఇంకెవరో వాడతారు, అవునా కదా? నువ్వు ఏ ఇల్లు అయితే చెక్కలు, చేతులు, రెక్కలు, చెక్కలు ముక్కలయ్యేలాగా కడుగుతున్నావో, తుడుస్తున్నావో, దులుపుతున్నావో, అదంతా ఇట్ విల్ బీ సమ్వన్ ఎల్సెస్. ఏది శాశ్వతమో కాదు, కానీ ఏది నిలిచిపోద్ది? నీ విశ్వాస ప్రయాణం నిలిచిపోద్ది. నువ్వు ప్రభు కొరకు జీవించిన జీవితం నిలిచిపోద్ది. నువ్వు ప్రభు కొరకు చేసిన కార్యాలు నిలిచిపోతాయి. నువ్వు వండిన, ఒకవేళ ఇంట్లో మన కొరకు మనం వండుకున్న వంటకాలు, మన కొరకు మనం చేసుకున్న షాపింగ్, మన ఎంటర్టైన్మెంట్ కొరకు మనం తిరిగిన స్థలం, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాష్. అదేది కౌంట్ అవ్వదు నిత్యత్వంలో. కానీ నీవు చేసిన ప్రార్థనలు, నీవు కనుపరిచిన విశ్వాసము, నీ యొక్క భక్తి జీవితము, నువ్వు ప్రభు సువార్తను ఎవరికి ప్రకటించావో, సువార్త కొరకు నిన్ను నీవు ఎలా వ్యయపరుచుకున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు ప్రభులో ఎలా తీర్చిదిద్దావో, నీ కన్నీటి ప్రార్థన, అవి మాత్రం మనం చనిపోయినా దే స్టిల్ లివ్ ఆన్.
అవి అలా బ్రతుకుతూనే ఉంటాయండి. ఆ సాక్ష్యాలు అలా నిలిచిపోతాయి చరిత్రలో. మనం వెళ్ళిపోయినా కూడా ప్రభు కొరకు మనం ప్రభావితం చేసిన వ్యక్తులు, పరిస్థితులు అవి ఇంకా అలాగే మిగిలిపోతాయి. దే పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఒక తరం నుండి ఇంకో తరానికి అవి అందించబడతా ఉంటాయి. ఆ ఆశీర్వాదం అట్లా మిగిలిపోతుంది. శతాధిపతి చనిపోయాడు. శతాధిపతి ఒక దాసుడు కూడా చనిపోయాడు. కొంతకాలం అయ్యాక ఎవరైనా చనిపోవాలి, కానీ ఆ రోజు అతను విశ్వాసంతో యేసయ్య వద్ద పలికి, నువ్వు మాట మాత్రం సెలవి. అట్లా ఎవ్వరు చెప్పలేదండి. ఎవరైనా చెప్పారా అంతకుముందు? నువ్వు ముట్టుకో అయ్యా అన్నవారు ఉన్నారు. నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోద్దు అన్నవారు ఉన్నారు. నా ఇంటికి రాయ్యా అన్నవారు ఉన్నారు. ఆ పడకతో నలుగురు స్నేహితులు పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొని వచ్చి యేసయ్య ముందు పెట్టిన వారు ఉన్నారు, కానీ నువ్వు ఒక్క మాట సెలవి చాలు అన్నవారు లేరండి. హీ వాస్ ద ఫస్ట్ పర్సన్. అంత ఆశ్చర్యమైన రీతిలో యేసయ్యను ఆశ్చర్యపరిచే విశ్వాసము కనుపరిచిన శతాధిపతి ఈరోజు మనందరికీ ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. అదేంటంటే, ఇంకొక లేఖన భాగంలో ఉంటుంది, యేసయ్య వారు ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడంటే. ఏంటి, ఇంత విశ్వాసమా, ఇంత? కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆశ్చర్యపరిచే విశ్వాసులుగా మనము తీర్చిదిద్దబడదుముగాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. శతాధిపతి ఒక విశ్వాసమును దేవుడు మన ఎదుట ఉంచాడు. ప్రభా, అతను నీ దగ్గరకు వచ్చాడు. ఎంత విశ్వాసంతో వచ్చాడో అంత గొప్ప మాట పలికాడయ్యా. నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుడని కాదు, కానీ ఒక మాట మాత్రం చెప్పయ్యా చాలు. ఉదయం నేను కూడా అదే అడుగుతున్నావు ప్రభువా, నువ్వు ఒక్క మాట చెప్పయ్యా, ఇదిగో నా కుమార్తె పరిస్థితి బాగవుతుంది. నువ్వు ఒక్క మాట చెప్పయ్యా, నా కొడుకు బాగుపడతాడు, వాడి బుద్ధి బాగుపడుతుంది. నువ్వు ఒక్క మాట చెప్పయ్యా, నా భర్త బాగుపడతాడు. నువ్వు ఒక్క మాట సెలవయ్యా, మా ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. నువ్వు ఒక్క మాట చెప్పు ప్రభా, బంధకములలో ఉన్న నా వారు విడుదల పొందుతారు. నువ్వు ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట చెప్పయ్యా, నాకున్న మానసికమైన ఆ డిప్రెషన్ నేను విడుదల పొందుతా ప్రభా. నువ్వు ఒక్క మాట చెప్పు, నువ్వు మాట మాత్రం సెలవి అని ఆనాడు శతాధిపతి పలికిన మాటలు యేసయ్యను ఎంత ఆశ్చర్యపరిచాయో. ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసం నేను కనుగొనలేదు అయ్యా. అట్టి విశ్వాసం మాకు ఇవ్వయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మా ఎదుట ఉంచినందుకు స్తోత్రం అయ్యా. స్తోత్రం తండ్రి. యూదుడు కాదయ్యా, ఇంతకుముందు ఎన్నడూ నీతో తిరిగిన దాఖలాలు, అనుభవాలు లేవు. అయినా ఎంత విశ్వాసం అయ్యా, ఎంత విశ్వాసము. విశ్వాసముతో గొప్ప అద్భుతము తన దాసుని పక్షంగా పొందుకొని వెళ్ళాడు ప్రభా. ఉదయకాల సమయంలో మేము కూడా అట్ట అద్భుతాలు పొందుకోవాలని ఆశిస్తున్నాం ప్రభా. మేము ఒట్టి చేతులతో వెళ్ళాలనుకోవడం లేదు ప్రభా. నీ అద్భుతాలు ఇక్కడ నుండి మోసుకొని వెళ్ళాలని మేము కోరుతున్నాం ప్రభా. మాకు అద్భుతాలు చేయి నాయనా, మా పట్ల నీ కార్యాలు చేయవా ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా తండ్రి. ఒక్క మాట సెలవి, ఒక్క మాట సెలవి, ఇప్పుడే సెలవి ప్రభా, ఇప్పుడే సెలవి నాయన. ఆ దాసుడు ఆ గడియలోనే స్వస్థత పొందాడనే మాట మేము చదివాము దేవా. మేము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఈ గడియలోనే, ఈ దినమే, ఈ దినమే, ఈ దినమే తండ్రి నీ కార్యాలు జరిగించు ప్రభా. మా హృదయవాంఛలు మీరు తీర్చండి నాయన. నీ కార్యాలు స్పష్టంగా మా కుటుంబాల్లో మేము చూడగలిగినట్లు సహాయం చేయ ప్రభా. బలమైన నీ దక్షిణ హస్తముతో నీ అద్భుత కార్యములు జరిగించు ప్రభా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు నాయన, బలహీనులను బలపరచు ప్రభా. లేవలేని స్థితిలో ఉన్న వారిని లేవనెత్తయ్యా. నోటి మాట రాలేని స్థితిలో ఉన్న వారికి వాక్శక్తివు ప్రభా. లేచి నడవలేని వారు యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ఆ బలము పొందుకొని లేచి నడుచుదురుగాక. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా. ఆది సంఘములో, ఆది అపోస్తలుల ద్వారా ఎట్టి అద్భుతాలు చేశావో నేటికి నువ్వు చేస్తూనే ఉన్నావు ప్రభా. అట్టి అద్భుతాలు పొందుకోగలిగే విశ్వాస పరిమాణం మాకు ఇవ్వండి తండ్రి. నీ ఆశ్చర్య కార్యములు జరిగించండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.